ప్రజెంట్ రామ్ చరణ్ గారు అయితే మాత్రం పెద్ద సినిమాలు అయితే యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ సినిమా సంబంధించిన షూటింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయితే జరుగుతుంది. ఆల్రెడీ రామ్ చరణ్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. ఇది రంగస్థలం మించి ఉండబోతుంది, ఖచ్చితంగా ఫ్యాన్స్ అయితే మాత్రం ఫుల్ ఖుష్ అవుతారని చెప్పి ఆయన కూడా అయితే. అండ్ ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ గారు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనే దాని గురించి కొంచెం డిస్కషన్ అయితే జరిగింది మధ్యలో. ఎందుకంటే మధ్యలో చాలా డైరెక్టర్స్ పేరు వచ్చాయి కాబట్టి. కానీ ఎప్పటి నుంచో RC-17 మూవీ అనేది ఉంది, అంటే సుకుమార్ గారితో ఈ మూవీ చేయబోతున్నారని దాని గురించి అయితే డిస్కషన్ అయితే నడిచిందనమాట. కానీ మధ్యలో ఏంటంటే వేరే డైరెక్టర్తో చేయబోతున్నారు, సుకుమార్ గారు ఇప్పుడు ప్రజెంట్ బిజీగా ఉన్నారని చెప్పి కూడా కొంచెం డిస్కషన్ అయితే వచ్చిందనమాట. కానీ ఏంటంటే ఇప్పుడు సుకుమార్ గారు లేటెస్ట్గా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో RC-17 సంబంధించిన స్క్రిప్ట్ అయితే మాత్రం పూర్తిగా అయిపోయిందంట. అండ్ ఈ సినిమాని త్వరలోనే షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. ప్రజెంట్ స్క్రిప్ట్ వర్క్ అయితే పూర్తిగా అయిపోయింది. స్క్రిప్ట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. అండ్ రామ్ చరణ్ గారిని ప్రజెంట్ మీరు చూడని లుక్లో, ఆయన ఒక డిఫరెంట్ లుక్లో అయితే మీరు చూడబోతున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా మాత్రం రికార్డ్స్ అయితే బద్దలు కొడుతుందన్నట్టుగా ఆయన కూడా మాట్లాడుతున్నారనమాట. ఆయన ఏమంటున్నారంటే నెక్స్ట్ నేను చేయబోయే మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అన్నట్టుగా ఆయన అయితే మాట్లాడుతున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ పైన చాలా అంటే చాలా హైప్ ఉందన్నమాట. సో ఖచ్చితంగా ఈ సినిమా అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ అయితే రాబడుతుంది. ఎందుకంటే ఈ కాంబినేషన్కి అంత క్రేజ్ ఉంది కాబట్టి. ఆల్రెడీ రంగస్థలం సినిమాతో వీళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. బట్ అప్పుడు ఆ సినిమా పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ కాలేదు కాబట్టి సో అంత కలెక్షన్స్ అయితే రాలేదన్నమాట. అంటే పాన్ ఇండియా రేంజ్ కలెక్షన్స్ అయితే రాలేదు. సో మన తెలుగు రాష్ట్రాల్లో అయితే మాత్రం సినిమా పెద్ద ఇండస్ట్రీ హిట్గా అయితే నిలిచిందనమాట. సో ప్రజెంట్ ఇప్పుడు రాబోతున్న ఈ సినిమా మాత్రం పాన్ ఇండియా రేంజ్లో రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ అయితే పెడుతుంది. సో ఈ ప్రాజెక్ట్ గురించి మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.